మన బైబిల్ ఎఫ్ఎం రేడియోలో మనం ముందుగా వినబోచున్న కథ బైబిల్లో మొదటి అధ్యాయమైన సృష్టి. దేవుని సృష్టి కథ. ఇది 6 రోజుల్లో జరిగినటువంటి ఒక గొప్ప అద్భుతం. ఈ కథ బైబిల్ గ్రంథంలోనే ఆదికాండము మొదటి అధ్యాయము ఆధారం చేసుకొని చెప్పబడుతుంది. అనాది కాలంలో ఈ భూమి, ఆకాశం లేదా నక్షత్రాలు ఏవీ లేవు. అంతా శూన్యంగా, చీకటిగా, నీటితో నిండి ఉంది. అప్పుడు శక్తిమంతుడైన దేవుడు, యెహోవా అని ఆయనకి పేరు, తన గొప్ప శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించాలని నిర్ణయించుకున్నాడు. మొదటి రోజు ఆదికాండం 1వ అధ్యాయం 3 నుంచి 5 వచనాల్లో ఉంది. ఏమనంటే, దేవుడు మొదటగా వెలుగును సృష్టించాడు. ఆయన వెలుగు కలుగు కాక అని ఆజ్ఞాపింపగానే భయంకరమైన చీకటంతా పోయి అద్భుతమైన వెలుగు వచ్చింది. దేవుడు ఆ వెలుగుకు పగలు అని, చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. ఈ విధంగా మొదటి రోజు ముగిసింది. నెక్స్ట్ రెండో రోజుకి వచ్చేద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల్లో ఉంది. రెండో రోజున దేవుడు ఆకాశంలో ఒక విశాలమైన గగనతలాన్ని ఏర్పరిచాడు. కింద ఉన్న నీటిని, పైన ఉన్న నీటిని వేరు చేయడానికి ఆ గగనతలాన్ని ఉపయోగించాడు. క్రింద నీరు భూమి మీద సముద్రాలుగా ఉంది, పైనున్న నీరు మేఘాలుగా ఉండడానికి ఆయన ఈ ఏర్పాటు చేశాడు. ఈ ఖాళీ ప్రదేశానికి ఆయన ఆకాశం అని పేరు పెట్టాడు. ఇంకా నెక్స్ట్ మూడో రోజుకి వచ్చేద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 9 నుంచి 13 వచనాల వరకు. మూడవ రోజున దేవుడు ఒక అద్భుతమైన పని చేశాడు. ఆయన ఆకాశం కింద ఉన్న నీరు ఒక చోట పోగు కావాలి, పొడి భూమి కనపడాలి అని ఆజ్ఞ ఇచ్చాడు. వెంటనే నీరు తగ్గిపోయి పచ్చని భూమి కనిపించింది. ఆయన పొడి భూమికి భూమి, ఎర్త్ అని, పోగైన నీటికి సముద్రాలు అని పేరు పెట్టాడు. తర్వాత ఈ భూమిపై రకరకాల చెట్లను, గడ్డిని, విత్తనాన్ని ఇచ్చే మొక్కలను సృష్టించాడు. ఈ సృష్టి అంతా అందంగా పచ్చగా మారిపోయింది. 4వ రోజు ఆదికాండం 1వ అధ్యాయం 14 నుంచి 19 వచనాల్లో ఉంది. 4వ రోజున దేవుడు ఆకాశంలో జ్యోతులను ఉంచాడు. వీటిని పగటిని, రాత్రిని పాలించడానికి మరియు కాలాలు, దినములు, సంవత్సరాలను గుర్తించడానికి సృష్టించాడు. ఆయన పెద్ద జ్యోతికి సూర్యుడు అని, ఇది పగటిని ఏలడానికి, చిన్న జ్యోతి పేరు చంద్రుడు అని, ఇది రాత్రిని ఏలడానికి సృష్టించాడు. ఇంకా లెక్క లేనన్ని నక్షత్రాలు కూడా ఆకాశంలో అమర్చాడు. 5వ రోజు ఆదికాండము 1వ అధ్యాయము 20 నుంచి 23 వచనాల వరకు ఉంది. 5వ రోజున దేవుడు నీరు మరియు గాలిని జీవంతో నింపాలని నిర్ణయించుకున్నాడు. ఆయన రకరకాల పక్షులను సృష్టించి ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరేలా చేశాడు. అదేవిధంగా సముద్రాలలో పెద్ద పెద్ద తిమింగలాలు మరియు లెక్కలేనన్ని రకాల చేపలను, నీటి జీవులను సృష్టించాడు. వాటిని ఆశీర్వదించి, మీరు విస్తరించండి, లోకంలో నిండండి అని ఆజ్ఞ ఇచ్చాడు. ఇంకా 6వ రోజు చూసుకున్నట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం 24 నుంచి 31 వచనాలు. 6వ రోజు సృష్టిలో అత్యంత ముఖ్యమైన రోజు. ముందుగా దేవుడు భూమిపై నివసించే జంతువులను సృష్టించాడు. పశువులు, అడవి జంతువులు, పాకే జీవులు. ఆ తర్వాత ఆయన తన సృష్టిలో గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఆయన మన పోలికలో, మన స్వరూపంలో మనుషులను చేద్దాము అని చెప్పాడు. దేవుడు మగ, ఆడ మనుషులను సృష్టించి వారిని ఆశీర్వదించి ఈ భూమిని పాలించే అధికారాన్ని ఇచ్చాడు. వారికి అన్ని పండ్లు, మొక్కలను ఆహారంగా ఇచ్చాడు. దేవుడు తాను సృజించిన ప్రతి దాన్ని చూశాడు. అది చాలా బాగుంది అని అనుకొని ఉన్నాడు. ఆ విధంగా 6వ రోజు పూర్తయింది. నెక్స్ట్ 7వ రోజు ఆదికాండం 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూసినట్లయితే 7వ రోజు నాటికి దేవుడు ఆకాశాన్ని, భూమిని, వాటిలోని సమస్తాన్ని సృష్టించడం ముగించాడు. అందుకే ఆయన 7వ రోజున తన పని నుండి విశ్రమించాడు. దేవుడు ఆ 7వ రోజున ఆశీర్వదించి దాన్ని పవిత్ర దినంగా ప్రకటించాడు. ఇది సృష్టి యొక్క గొప్ప కథ. దేవుడు ప్రేమతో, శక్తితో ఈ అద్భుతమైన లోకాన్ని మన కోసం సృష్టించాడు. దీని
మిత్రులారా, బైబిల్ ఎఫ్ఎంకి ఈరోజు మొదటి కథగా దీన్ని మీకు అందిస్తున్నాను. ఇదంతా కూడా ఆదికాండము 1వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. ఇలాంటి కథలు వినబోతున్నందుకు మీకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వాక్య ఆధారిత కథనాల కోసం ఇప్పుడే బైబిల్ ఎఫ్ఎం రేడియోకి ట్యూన్ చేయండి. ధన్యవాదాలు.